ప్రజాస్వామిక రాజకీయ స్వేచ్ఛ అనే అంశం పైన విరసం వాళ్ళు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నందిని సిద్ధారెడ్డి గారు మాట్లాడుతూ ప్రజాస్వామికమైన ఈ రాజ్యంలో ఎన్నో ఎలక్షన్స్ ఎందరో మంత్రులు ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఈ రాజ్యంలో ఉన్న ఒక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అది తన అనుభవంలో జరిగిన నిజాలను వివరించటం జరిగినది. ఆ వ్యవస్థలో మార్పు రానంత కాలం ప్రజలను చైతన్యం చేస్తూ మనం ముందుకు నడిచినంత కాలం కొంత అణిచివేతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ అణిచివేత నుంచి అయినా ప్రజలను చైతన్యం చేయట తప్పదు అంటూ వివరించడం జరిగింది. దానికోసం మనం కాకుండా ఇంకా ఇతరులు కూడా మనము కలిసి కదిలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని సూచించారు. సంఘం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన దాని ప్రధాన ఉద్దేశం చెప్పాడు దాని ఇందాకనే. మావోయిస్టు పార్టీ మీద కానీ ఇతర రాడికల్ సంఘాల మీద కానీ లేదా ఇతర సంఘాల మీద కానీ ఇతర ప్రజా సంస్థల మీద కానీ ఉన్నటువంటి నిషేధం వెంటనే ఎత్తివేయాలి. రెండు కేసులు చాలామంది మీద తెలంగాణ ఉద్యమకారుల సమయంలో ఉద్యమకారుల మీద పెట్టిన కేసులతో సహా ఆదివాసీల మీద పెట్టిన కేసులతో సహా పోడు భూముల సందర్భంగా ఇంకా ఇతర పోరాటాలు జరిగినప్పుడు పెట్టినటువంటి కేసులతో సహా ఈ మధ్య కాలంలో భారత్ బచావో అనే సంస్థను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా ఉపా కేసులు పెట్టిన సందర్భం వాటితో సహా ఎవరెవరి మీద ఉద్యమకారుల మీద ఏ ఏ కేసులు ఉన్నాయో వాటన్నిటినీ బేషరతుగా వెంటనే ఎత్తివేయాల్సినటువంటి అవసరం. ఇక్కడ దీని మీద పెద్ద ప్రధానంగా భిన్నాభిప్రాయం ఉంటుందని కూడా నేను అనుకోవటం లేదు. అయితే దానికోసం ఇప్పుడు ఏం చేయాలనే దాని మీద రౌండ్ టేబుల్లో చర్చ జరపాలని కావచ్చు. ఆ చర్చలో భాగంగా శివారెడ్డి గారు సూచించిన ఒక రిప్రజెంటేషన్ వెళ్ళి కొత్త ప్రభుత్వం చేస్తుందా చేయదా అనేటువంటి అనుమానాలకు కానీ సందేహాలు లేదా అట్లాంటి ఒక ఆలోచనలకు తావివ్వకుండా ఆయన అంటున్నాడు కనుక లేదా ఏ ముఖ్యమంత్రి అన్నా అంటున్నటువంటి ముఖ్యమంత్రులందరి దగ్గరికి వెళ్ళి మనం రిప్రజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి ఒక సంప్రదాయం ఉన్నది. ఇది గతంలో నాకు గుర్తున్న కాడికి 94లో అనుకుంటా ఎన్టీ రామారావు అప్పుడు వచ్చినప్పుడు కొత్తగా ఒక మార్పు తీసుకొస్తానని ఆయన కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినాడు. ఆయన మొదట వచ్చినప్పుడు నక్సలైట్లే దేశభక్తులని కూడా అని అధికారంలోకి వచ్చాడు. అట్లాంటి ఒక వాతావరణం ఏమైనా మారుతుందేమో అని అప్పుడు కూడా పీపుల్స్ వార్ అనే పార్టీ అప్పటికి మావోయిస్టు పార్టీ పీపుల్స్ వార్గా ఉంది. పీపుల్స్ వార్ మీద నిషేధం ఎత్తివేయాలని ఒక రిప్రజెంటేషన్ వెళ్ళి ఇవ్వడం అనేటువంటి ఒక సంప్రదాయం అప్పుడు కూడా ఉంది. ప్రతి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చే ముందు కొట్టిన సంభాషణలకి లేదా వాగ్దానాలకి లేదా డైలాగులకి తదనంతరం చేస్తున్నటువంటి పనులకు ఏమీ సంబంధం ఉండదు. తదనంతరం అనివార్యంగా నిర్బంధం నిషేధం అమలు చేస్తూనే ఉంటారు. అది మనకు అనేక రకాలుగా అనుభవం. ఇందాక మిత్రులు కూడా చెప్పడం దాన్ని నేను పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, అది తదనంతరం లేదా అంతకుముందు తదనంతరం కాంగ్రెస్ కావచ్చు, ఈ మధ్యలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కావచ్చు. ఉపా చట్టం తెచ్చిందే కాంగ్రెస్. తాడా చట్టం కూడా నాకు గుర్తున్నంత వరకు కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది. ఈ అన్నిటికీ మూల కారణమైనటువంటి పార్టీ మరొకసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పుడు మనం ప్రయత్నంగా నిజంగా అట్లాంటి మాటకు కట్టుబడి ఉంటారా ఉండరా అనేది తెలుసుకోవడం కోసమైనా పరీక్షించడం కోసమైనా మనం ఒక రిప్రజెంటేషన్ తప్పనిసరిగా వెళ్ళి ఆయనకి ఇచ్చి ఆయనను కూడా పరీక్షకు పెట్టాల్సినటువంటి అవసరం. అయితే ఆయన చేతిలో ఉంటుందా ఉండదా అనేది ఇంకొక చర్చ. చాలాసార్లు మనందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి ఏం మాట్లాడినా అది పోలీసులను అడిగి ముందు మాట్లాడాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి ఒక నిర్ణయం తీసుకునే సందర్భం వచ్చినప్పుడు ముందు పోలీసులనే అడుగుతారు. పోలీసు వాళ్ళు అవసరమైతే
చాలా స్పష్టంగా కూడా చెప్తారు. నాకు బాగా గుర్తుంది, లాస్ట్ టైం ఒక మీటింగ్లో కూడా అన్నా నేను 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటిది అంటే, మీరు అనుకుంటున్నారేమో ఏదన్నా ప్రభుత్వం మారిందని. ప్రభుత్వం మారొచ్చు, ముఖ్యమంత్రి మారొచ్చు, పార్టీ మారొచ్చు, కానీ పోలీసులు మేము మారలేదు, అది గుర్తుపెట్టుకో నువ్వు అన్నాడు. అంటే నాకెందుకు చెప్తున్నావు అంటే ఒక వాతావరణం ఎట్లా ఉన్నది అని అంటే, పోలీసులు ఇవాళ కూడా మీరు ఎవరికైనా రావాల్సిన వాళ్ళకి ఇట్లాంటి బెదిరింపులు కూడా ఇవాళకి కూడా వస్తాయి. కాబట్టి పోలీసులు మారరు, పోలీసులు మళ్ళీ ముఖ్యమంత్రులను ఎడ్యుకేట్ చేస్తుంటారు. ఇది వాతావరణం. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులను కంట్రోల్ చేసి ఈ వాతావరణం ఇస్తాడా, ఇవాళ ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పడా అనేటువంటిది అది పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. కానీ మన ప్రయత్నం మనం మాత్రం తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రిప్రజెంటేషన్గా వెళ్ళి కలవాలి, కలిసి మనం ఏమేమి అనుకుంటున్నాం, మన డిమాండ్స్ అన్ని వాళ్ళ ముందు పెట్టాలి. ఒకటి. రెండవది, ఎక్కువ మందిని ఇంకా కలుపుకోవడానికి ఇంకా ఏం అవకాశం ఉంది? రచయితలు కానీ, మేధావులు కానీ, లేదా ప్రజాస్వామిక శ్రేయోభిలాషులు కానీ, వీరందరూ కూడా ఇంకా ఎంతమందిని మనం కలపగలుగుతాం, ఎంతమంది దగ్గరికి వెళ్ళగలుగుతాం? కొందరు ఇక్కడికి రాకపోవచ్చు, కొందరు అవసరమైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు. అట్లాంటి ఒక వాతావరణం అంటే ఒక ప్రయత్నం మాత్రం జరగాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సందర్భాల్లో ఏంటంటే తిరిగి కలుసుకున్న వాళ్ళమే కలుసుకోవడం, మాట్లాడుకున్న విషయాలే మాట్లాడుకోవడం, తీసుకున్న నిర్ణయాలే తీసుకోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. దానికి కొంత విస్తరణ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఈ విషయంలో చాలా మందికి పెద్ద భేదాభిప్రాయం ఏమి ఉండదు. వాళ్ళను మనం అప్రోచ్ అవ్వడం, లేదా వాళ్ళను సమీకరించడం, వాళ్ళను ఏదో రకంగా వాళ్ళను వాళ్ళ భావాన్ని కూడా మనం తీసుకోవడం, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం జత చేసుకోవడం ఒకటి. ఇంకొక అంశం, ఇందాక మిత్రులు సాధినేని గారు చెప్పారు, ప్రజల్లోకి వెళ్ళి చైతన్యం చెయ్యాలనేది. అది సరైన సూచన. ఎప్పుడైనా కూడా ఈ నిర్ణయాలన్నీ నాకు తెలిసినంత వరకు ప్రజా చైతన్యం మీద ఆధారపడే ఉంటాయి. నాకు బాగా గుర్తుంది, ఒక దశలో ఇందాక మల్లారెడ్డి గారు చెప్పినటువంటి దశలో 90వ దశకంలో నిజాం కాలేజీలో సభ జరిగితే సభకు వచ్చినటువంటి సర్పంచులు, మండలాధ్యక్షులు, ఇంకా ఇతర ఈ ప్రజా సంస్థలకు ప్రజా ప్రతినిధులందరూ కూడా వాళ్ళు వచ్చి నేను వచ్చిన సారాన్ని అటెండెన్స్ వేసుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే వచ్చినా అని ఎవరికో వరకు చెప్పి ఆ సభకు మేము వచ్చినామని చెప్పుకునేటటువంటి ఒక రోజులో ఉంది. అంటే అంత భయపడ్డటువంటి దశ, లేదా వీళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఈ ప్రజా ఉద్యమాలు ఊరుకోవు అని భయపడినటువంటి దశను కూడా మనం చూసి ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రజా చైతన్యం అనేటువంటిది నిర్మించడానికి మనం ఏ దశలో కూడా వెనకాడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళందరూ కూడా ప్రజాభిప్రాయాన్ని, ప్రజా చైతన్యాన్ని, ప్రజా సమీకరణను ఈ 3 అంశాల ప్రాతిపదికగా చేయాల్సినటువంటి ఒక అవసరం అయితే తప్పనిసరిగా ఉన్నది. దీని వల్లనే ముఖ్యమంత్రి అయినా, పోలీసులైనా, ఎవరైనా కొంచెమో దానికి ఒక గౌరవము, ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా మనకు ఇట్లాంటి మాటలు, 2 మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చేంత వరకు ఒకటి, అధికారంలోకి వచ్చినాక ఒకటి, ఇట్లా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి మారినప్పుడు ఒకటి, ఒక ముఖ్యమంత్రి మారంగానే ఒకటి జరిగినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. కాబట్టి మన అనుభవంలో చాలా భిన్న అనుభవాలన్నీ ఉన్నాయి కనుక వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్నింటినీ ప్రజా చైతన్యం ద్వారానే గెలవగలుగుతామని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను అనుకోవడం కాదు, ఇక్కడ దీంట్లో కూడా ఏమీ భిన్నాభిప్రాయం ఉండదు. ఎట్లా ప్రజా చైతన్యం తీసుకురాగలుగుతామనే దాని మీద సమస్య. కానీ ఇంకా ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వాలు కూడా ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ప్రభుత్వాలు కూడా ఏమనుకుంటున్నాయనంటే, మనం ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పడం ద్వారా అధికారంలోకి వచ్చినామని వాళ్ళు భావించడం లేదు. వాళ్ళు ఏం భావిస్తున్నారు అని అంటే, గ్యారంటీల ద్వారా అధికారంలోకి వచ్చినామని భావిస్తున్నారు. చూడటానికి అవి కూలగొట్టి ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఉండవచ్చు, కానీ
దాన్ని వాళ్ళు నమ్మి చేసిన పని కాదు, అది కేవలం ప్రచారం కోసం చేసిన పనిగానే నేను భావిస్తున్నా. కాబట్టి డబ్బులు పంచి గెలుస్తామని అనుకొని ఒక ఆయన ఓడిపోయాడు, గ్యారంటీల పేరుతో మనం గెలవచ్చు అనుకొని ఇంకొక ఆయన లేదా ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది వాస్తవం. కాబట్టి ఈ వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం ఇంకొంచెం ఐక్యంగా ఉండడానికి ఏమైనా వెసులుబాటు ఉంటుందా, ఏమైనా అవకాశం ఉందా అనేది ఒకటి ఆలోచించాలి. ప్రభుత్వంతో ఎప్పటికీ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి మీద ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గరికి రిప్రజెంటేషన్గా వెళ్ళడం అనేటువంటిది ఇంకొకటి. మూడోది ప్రజల్ని చైతన్యం చేయడం అనేది. ఈ 3 అంశాలుగా కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది. వాటన్నిటితో పాటు నేను కూడా మీతో ఉంటాను, విరసంతో ఉంటాను, లేదా ఈ ఉద్యమంతో ఉంటానని. నమస్కారం.